హరే కృష్ణ. మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్లో రామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో ప్రణవానంద ప్రభు యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ 3 రోజుల ఉత్సవంలో మొదటి రోజు భగవంతునికి వివిధ ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఒక అద్భుతమైన నాటిక కూడా ప్రదర్శించడం జరిగింది. రామ భక్తుని యొక్క కథ నాటిక రూపంలో ప్రదర్శించారు. రెండో రోజు భగవంతుని యొక్క విశేషమైన ఉత్సవం ఊరేగింపు హనుమంతుని యొక్క వాహనం మీద, హంస వాహనం మీద అమ్మవారిని శ్రీరామచంద్రుడిని ఊరేగించడం జరిగింది. దాన్ని చూసిన అందరూ కూడా చెప్పారు ఏంటంటే ఆదిలాబాద్లో ఇప్పుడు దాకా ఇటువంటి ఉత్సవం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. దాంట్లో కోలాటము, దారముట కూడా రామకథ మీద నృత్యము, వార్కారి సంప్రదాయంతో కీర్తన, హరినామ సంకీర్తన. ఇక్కడ లోకల్గా ఒక బుసాడి అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి కూడా భగవంతుని కీర్తిస్తూ నృత్యం చేశారు. ఈ యొక్క ఉత్సవంలో స్థానికులందరూ కూడా చాలా గొప్పగా దీనికి రిసెప్షన్ ఇచ్చారు. కూడా చూస్తే కనుక ప్రణవానంద ప్రభు ఈ యొక్క 2 రోజుల నుంచి రామాయణంలో శరణాగతి అనే టాపిక్ మీద 12 శరణాగతులు రామాయణంలో వివిధ భక్తులు ఏ విధంగా శరణాగతి అనేది చూపించారు. ఎవరి శరణాగతి ఫలించింది, ఎవరిది ఫలించలేదు అని చాలా చాలా చక్కగా అందరికి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రాష్ట్రం నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు చాలా ఇంట్రెస్ట్గా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి చాలా చాలా సంతోషించారు. దీంట్లో ఎంతోమంది భక్తులు వాలంటరీ సర్వీసెస్ ఆఫర్ చేశారు. మన యూత్, మన డివోటీస్, మన బయట నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఒక ధన రూపంలోనూ సేవ రూపంలోనూ అందరూ కూడా చాలా చాలా కంట్రిబ్యూషన్ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ప్రణవానంద ప్రభుకి విశేషంగా ధన్యవాదాలు చెప్తున్నాం. హరే కృష్ణ. యువర్ సర్వెంట్స్ పావని అండ్ కిడ్స్. హరే కృష్ణ.